depending upon the person prakaram మారిపోతూ ఉంటది. So we'll see here blood relation కి వెళ్ళే ముందు the first point on కరెక్ట్గా విను. The point number 1 in a blood relation, we have a notation. What is the symbol notation? ఏ క్వశ్చన్ అయినా ఇందులో మొత్తం మనకి 3 మోడల్స్ ఉంటాయి. మోడల్ నెంబర్ 1 and 2 and 3. మోడల్ నెంబర్ 2 and 3 is most important for the placement, and model number 1 is important for the railway and SSC. The symbol వచ్చేటప్పటికి look at here, single dot, double dot, cap, double arrow. ఒక పర్సన్ లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ వన్. ఇది బొట్టు అయితే ఐస్, నోస్, దిస్ ఇస్ ద థింగ్, మౌత్. ద సింగిల్ డాట్ సమ్ టెక్స్ట్ బుక్స్ లో దీన్ని ప్లస్ కింద ఇస్తారు, సమ్ టెక్స్ట్ బుక్ లో మైనస్ కింద ఇస్తారు. ద సింగిల్ డాట్ ఫర్ ద మేల్ కేటగిరీ, డబుల్ డాట్ ఫర్ ద ఫీమేల్ కేటగిరీ, ద క్యాప్ ఫర్ ద చిల్డ్రన్, డబుల్ arrow ఫర్ ద కపుల్. ఇది మైండ్ లో ఉంటే చాలు, we can solve any question. So the first thing is we have to single dot, double dot, cap and double arrow. The first thing we have to understand from this is first symbols, the sentences symbols look marcham. For example, A is husband of B. A is husband of B, and C and D are children of B అంటాడు. ఫస్ట్ థింగ్ ఈస్ ఈ యొక్క ఏదైతే సెంటెన్స్ ఉందో దాన్ని నేను సింబల్స్ లోకి మార్చుకోవాలి. వాట్ ఎవర్ ద సింబల్స్ ఐ లర్న్, ద సింగిల్ డాట్, డబుల్ డాట్, క్యాప్ అండ్ డబుల్ arrow ఏదైతే నేర్చుకున్నానో దీని ప్రకారం ఐ హ్యావ్ టు గో. యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఏ ఈజ్ ఏ హస్బెండ్ ఆఫ్ బి అంటే ఏ ఈజ్ ఏ హస్బెండ్ అంటే మేల్ ఈజ్ మ్యారీడ్ టు ద ఫీమేల్, మేల్ ఫీమేల్ ని మ్యారేజ్ చేసుకుంటుంది కాబట్టి బోత్ ఆర్ మ్యారీడ్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఎ డబుల్ arrow సింబల్. సి అండ్ డి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ బి అంటే వాళ్ళిద్దరు బి చిల్డ్రన్ అయితే ఏ చిల్డ్రన్ కూడా అవుతారు. దట్ ఈస్ కాల్డ్ ఇట్ సి అండ్ డి. ద ఫస్ట్ థింగ్ ఈస్ ఐ చేంజ్ ద సెంటెన్స్ టు సింబల్ నోటేషన్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ యూ హావ్ టు టేక్ కేర్. హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు బి అన్నప్పుడు జనరల్ గా ఏం చెప్తాం, ఎవడైతే స్టార్టింగ్ లో ఉన్నాడో వాడే హీరో, ఇంకా బి గురించి మర్చిపో, ఆడేమవుతాడో ఆలోచించద్దు. హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు బి మీన్స్ హస్బెండ్. హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఏ అంటే ఏ గురించి మర్చిపోవాలి, జస్ట్ థింక్ అబౌట్ ద బి. therefore B related to A is called as a wife. That's all. If the question is how is A related to C, I can say that is a father. Now we correct ga chuste question lo గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆన్ ఇట్. ఎక్కడైతే సింగిల్ డాట్, డబుల్ డాట్ ఉందో ద ఏ అన్నది మేల్, బి అన్నది ఫీమేల్. బట్ సి తల మీద సింగిల్ డాట్ కానీ, డబుల్ డాట్ కానీ, సింగిల్ డాట్ కానీ, డబుల్ డాట్ కానీ సి తల మీద, డి తల మీద లేదు. అంచేత వీళ్ళెవరో నేను చెప్పలేను, అది నువ్వు మైండ్ లో పెట్టుకో. ఇక్కడ ఏ రిలేటెడ్ టు సి అంటే సి గురించి మర్చిపోయావు, నీకు ఏ గురించి కావాలి కాబట్టి ఫాదర్ చెప్పేస్తావు, బికాస్ ఏ తల మీద సింగిల్ డాట్ ఉందని. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద కన్వర్జెంట్ ఆఫ్ సి టు ఏ, I should not talk about the A, I have to talk about the C. Generally, C to A, the diplomatic answer is a child. But the general answer, when you come to the placements, you have to say that cannot be determined. ఎందుకంటే ఎప్పుడైతే సి నోటేషన్ మీద సి తల మీద ఎలాంటి ఇండికేషన్ లేదో, సి తల మీద ఎలాంటి సింగిల్ డాట్, డబుల్ డాట్ కానీ జనరల్ కానీ తెలియకపోతే యూ కెన్ డైరెక్ట్లీ గో విత్ ద నన్ ఆఫ్ దీస్ అండ్ కెనాట్ బి డిటర్మైన్డ్. చైల్డ్ అనే ఆప్షన్ ప్లేస్మెంట్ లో ఉండదురా. మన కాంప్రమైజ్ చేయడానికి క్వశ్చన్ లో చైల్డ్ అని చెప్తాం తప్ప, బట్ ప్లేస్మెంట్ లో వీ హ్యావ్ టు గో విత్ ద ఆప్షన్ నెంబర్ 5 is called as a cannot be determined. That is a point you have to understand. Clear? So the next point, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ సింగిల్ డాట్, డబుల్ డాట్, క్యాప్ అండ్ డబుల్ యారో. The second point you have to understand,
చూడు, ఇన్ దిస్ 3G ఫర్ ద జనరేషన్, దిస్ ఈస్ 2G. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, బట్ కొన్ని పాయింట్స్ మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఏది వదులుకోవాలో ఏది వదిలేయాలో తెలియాలి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. దిస్ ఈస్ ద రూట్స్, ఈస్ ఎ జనరేషన్ 1. ఫ్రమ్ దట్ వీఆర్ గోయింగ్ ఆన్, మూవింగ్ ఆన్ ఈస్ ఎ ట్రీ. ఎప్పుడు కూడా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు థర్డ్ జనరేషన్ కింద ఇమాజిన్ చేసుకోవాలి. థర్డ్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే, in this, for example, when you compare with the third with the first generation, those are called as a grandfather and grandmother. One step above. 2G కన్నా ఒక స్టెప్ అబోవ్ ఉంటాయి. ఎప్పుడైతే థర్డ్ విత్ ద సెకండ్ జనరేషన్, those are called as a father and mother. Single dot, double dot. When you compare with the third is called as a brother and sister. నీకన్నా కింద వాళ్ళు ఎప్పుడు కూడా సన్ అండ్ డాటర్ అవుతారు. దట్ ఈస్ ద థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. కమ్ టు ద నెక్స్ట్, ఫస్ట్ జనరేషన్ లో అందరూ కూడా గ్రాండ్ ఫాదరే, గ్రాండ్ మదరే. ఇంకా వాళ్ళకి కొత్త పెద్ద క్వశ్చన్ అంటూ ఏం లేదు. గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ లాంటివే ఉండవు. కమ్ టు ద సెకండ్ జనరేషన్ లో మీ ఫాదర్ అండ్ మదర్ తప్ప రిమైనింగ్ ఆల్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఆంట్ అండ్ అంకుల్. దట్ ఈస్ ద థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఆంట్, ఇందులో we have to take three things. One is a maternal, the second thing is a parental. Maternal అంటే మదర్ సైడ్, పేరెంటల్ అంటే ఫాదర్ సైడ్. జస్ట్ రిమెంబర్స్ ఫర్ ద మదర్. మెటర్నల్ అంటే మదర్ సైడ్ రిలేషన్. మదర్ యొక్క సిస్టర్ ఇస్ ఎ మెటర్నల్ ఆంటీ. మదర్ యొక్క బ్రదర్ మెటర్నల్ అంకుల్. ఫాదర్ యొక్క బ్రదర్ పేరెంటల్ అంకుల్, పేరెంటల్ సిస్టర్, పేరెంటల్ ఆంటీ. అది నువ్వు గుర్తుపెట్టుకోవచ్చు. Come to the third generation low, those are called as a cousins. There is no such word as a cousin, brother, cousin, sisters, and only cousin. Cousin doesn't have a gender. Cousin ki ekkada kuda gender ledhu. The fourth one is a nephew and niece. Fourth generation low nee son and daughter tappa remaining all people are called as a nephew and niece. Nephew is a male, niece is a female. Come to the third one. This is called as the first family. This is called as the second family. This is called as the third family. మనకు సంబంధం లేని ఫ్యామిలీనే థర్డ్ ఫ్యామిలీ అంటాం జనరల్ గా. సో ఫస్ట్ జనరేషన్ లో అందరూ కూడా గ్రాండ్ చెప్పాను. సెకండ్ జనరేషన్ లో ఎవరైతే మన కాని వాళ్ళు మన లోపల ఎంటర్ అవుతారో, మన ఫ్యామిలీకి ఎంటర్ అవుతారో, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్ లాస్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఇన్ లాస్. మనకన్నా పెద్దవాళ్ళు కాబట్టి వన్ ఈజ్ ఏ ఫాదర్ ఇన్ లా, ద అదర్ వన్ ఈజ్ ఏ మదర్ ఇన్ లా. సార్ థర్డ్ ఫ్యామిలీ ఎలా ఎంటర్ అవుతారు సార్ మా ఇంట్లో కంటే? నీకు మ్యారేజ్ అయిన తర్వాత నీకు పిల్లనిచ్చిన అత్తయ్య మావయ్య, అంకులు ఆంటీ అనకూడదు. అంకులు ఆంటీ అంటాం జనరల్ గా. బట్ కమ్ టు ద ఎగ్జామినేషన్ లో దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా. థర్డ్ ఫ్యామిలీ మన లోపలికి ఎంటర్ అయితే దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ ఇన్ లాస్. దోస్ ఆర్ నాట్ ఎగ్జామినేషన్ లో బాగుందని చెప్పి ఆంటీ అంకులు ఎట్టడం కాదు. దట్ ఇస్ ద కేస్ యూ హావ్ టు అండర్స్టాండ్. The third thing is, మన థర్డ్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే వీళ్ళు కూడా ఇన్లాసే. థర్డ్ ఫ్యామిలీ ఆల్వేస్ ఇన్లాస్. మన జనరేషన్ కాబట్టి, థర్డ్ జనరేషన్ కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ యాజ్ సిస్టర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా. వీళ్ళు ఎప్పుడు అవుతారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్రదర్ కి మ్యారేజ్ అయింది, ఒక అమ్మాయి ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయి నీ కజిన్ కాదు, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ సిస్టర్ ఇన్ లా. మీ సిస్టర్ కి మ్యారేజ్ అవుతుంది, ఒక ఫ్యామిలీ మెంబర్ లోపలికి ఎంటర్ అవుతారు, those are called as a brother-in-law, బావా బామర్ది. That is the case. ఈ సొంత బ్లడ్ అయితే those are called as a cousins, బావా బామర్ది. బయటి వాళ్ళ లోపలికి ఎంటర్ అయితే those are called as a sister-in-law and brother-in-law. కానీ థర్డ్ జనరేషన్ లో ఇందులో సన్ ఇన్ లాస్, డాటర్ ఇన్ లాస్ ఉండవు. యు డు అండర్స్టాండ్? థర్డ్ జనరేషన్ లో సన్ ఇన్ లా, డాటర్ అనేది పెట్టవలసిన అవసరం లేదు. వీ కెన్ కాల్ as a nephew and niece. Clear all of you? That is a tree. ఇదంతా నీకు తెలుసు. Next point, last and final point you have to understand is, for example, I am taking as a X is a male, X is a female, he married to the Y, and the second marriage is Z. Z marriage చేసుకుంది. వీళ్ళిద్దరికి పుట్టే పిల్లలు AB, వీళ్ళిద్దరికి పుట్టే పిల్లలు CD అవ్వచ్చు. Now the question is, listen carefully guys. Now the question is, how is AB రిలేటెడ్ టు CD? ఏబీలు సిడికి ఏ అవుతారు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఒకే మదర్ అయితే దెర్ ఇస్ ద సేమ్ మదర్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ సిబ్లింగ్స్. అర్థమవుతుందా? ఒకే మదర్ అయితే
ఫాదర్లు ఎంతైనా అవ్వచ్చు, ఒకే మదర్ అయితే దోస్ ఆర్ కాల్డ్ as a sibling. Therefore, AB to CD is called as a siblings or brothers and sisters. For example, I am taking as the X is a male, he married to the first person is the Y, then he married the second person Z. వాళ్ళిద్దరికి AB and CD. ఇందులో hobbies AB related to CD అంటే we should not go with their siblings. We have to call as a cousins. Did you understand? ఇక్కడ ఒకే జనరేషన్ లో ఉండి సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ the mothers are different. Z and Y are the two different mothers with the two different children. Therefore, in this case, we should not talk as a siblings. We have to call them as a cousins. ఎంతవరకు క్లియర్ అయితే ఎస్ పెట్టండి ఇన్బాక్స్ లో. ఎంతవరకు క్లియర్ అయింది all of you? All of you clear till now? Yes. Thank you. So recap. ఫైనల్ గా ఏం గుర్తు పెట్టుకుంటా, క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ప్రీవియస్ క్లాస్ క్వశ్చన్ లోకి నెక్స్ట్ 15 to 20 minutes. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కాన్సెప్ట్ లో సింపుల్ సింగిల్ డాట్, డబుల్ డాట్, క్యాప్ అండ్ డబుల్ యారో. నీకు ఇచ్చే క్వశ్చన్ ప్రకారం వెళ్ళే విధానం ప్రకారం దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోవాలి. బై యూజింగ్ డిఫరెంట్ సిబ్లింగ్స్, సన్ ఇన్ లా, డాటర్ లా, ఇన్ లాస్ ఎప్పుడు రావాలి, కజిన్స్ ఎప్పుడు రావాలి, ఒక ఇండికేషన్ లేకపోతే దానికి మనం ఏం పెట్టాలి, వీ హావ్ టు గో విత్ ఏ కెనాట్ బి డిటర్మైన్డ్ అన్నది వీ హావ్ టు మేక్ షూర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yeah. Now I am going for the model number 1 kello. First I am going for the model number 3. Model number 3 chapter kada model number 1 and 2 is one of the most important. Then going for the model number 3. Model number 3 is not important nowadays, but you have to see how the questions will be. Yes. The TCS 2020 question. A and B are brothers. C and D are sisters. First thing చెప్పాను కదా, first thing we have to think about what is the first we have to form the sentence ని సింగిల్ డాట్, డబుల్ డాట్, క్యాప్, డబుల్ యారో లోకి కన్వర్ట్ చేసుకోవాలి. then we have to solve the question. A and B are brothers. A and B are brothers. The first thing always చెప్పాను కదా, left hand side to right hand side మూవ్ అవ్వాలి. మోడల్ నెంబర్ 2 లో, 3 లో, మోడల్ నెంబర్ 1 and 2 లో A and B are brothers. ఇద్దరు కూడా బ్రదర్స్. A and B are brothers individually. We are going to the cap. C and D are the sisters. ఇద్దరు A తో గానీ B తో గానీ రిలేషన్ చెప్పలేదు కాబట్టి సపరేట్ గా డ్రా చేయమన్నాను. A son, ఎవడైతే A son అన్నాడో D is brother అంట. Look at here. నీ సపరేట్ గా డ్రా చేస్తే A ఆల్ నాకు తెలుసు, ఏ సన్ ఎవడో నాకు తెలియదు, అన్నోన్ పర్సన్ అనుకో. ఏ సన్, డీస్ బ్రదర్, డి యొక్క బ్రదర్. దట్ ఇస్ ద కేస్. డిడ్ యు అండర్స్టాండ్? ఏ సన్ డీస్ బ్రదర్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ సార్ పెట్టేసి సార్ మొత్తం కలిపేచ్చు కదా, వద్దు. హౌ ఈస్ బి రిలేటెడ్ టు సి? బి రిలేటెడ్ టు సి అంటే సి గురించి మర్చిపో. యు షుడ్ నాట్ టాక్ అబౌట్ ద సి. సి గురించి అవసరం లేదు, నాకు బి గురించి కావాలి. ఇప్పుడు కలుపుతాను 1ని 2ని 3ని కలిపినప్పుడు ఇప్పుడు ఏ కిందన ఎక్స్ పెడతాను, అన్నోన్ పర్సన్. ఎక్స్ పక్కన ఖచ్చితంగా డి పెట్టాలి, డి ఖచ్చితంగా సి రావాలి. ఎందుకంటే సి అండ్ డి ఆల్రెడీ సిస్టర్ అని చెప్పేశాడు, సిస్టర్స్ అనే. దిస్ ఎ కంప్లీట్ ట్రీ. నౌ హౌ ఈస్ బి రిలేటెడ్ టు సి? హౌ ఈస్ బి రిలేటెడ్ టు సి? ఇక్కడ ఏ పిల్లలు సి. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్, డి అండ్ సి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఏ. But B is ఏంటి? ఒకే ఫ్యామిలీ మెంబర్. The first thing you have to understand here, this is called as a ఒక తల మీద ఉన్నారు. ఇది థర్డ్ జనరేషన్ అనుకోవాలి. ఒక స్టెప్ అబోవ్ కంపేర్ చేసుకుంటే ఏమవుతున్నారు? ఒకే ఫ్యామిలీ మెంబర్. Therefore ఏం పెడతారా? వాట్ వి కెన్ టాక్ అబౌట్ ఒకే ఫ్యామిలీ మెంబర్ కాబట్టి we are going for the uncle. మీ నాన్న యొక్క బ్రదర్ అంకుల్, ఒకే ఫ్యామిలీ మెంబర్ కాబట్టి. క్లియర్? For this explanation I am going, the answer is called B is uncle of C. Look at here. B is uncle of C. Examination లో ఈ తలలో ఇక్కడ అమ్మాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ సింబల్. అబ్బాయి కాబట్టి ఒక స్పాక్స్ ఇచ్చాను లాగా. ఇదంతా గీసుకుంటూ పేపర్ ఇచ్చి వచ్చేస్తారు. క్లియర్? దట్స్ వాట్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఫాలో అవ్వకూడదు. జస్ట్ చూడడానికి అయితే బాగుంటుంది, నేర్చుకోవడానికి. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 1 క్లియర్ బెటా? క్వశ్చన్ నెంబర్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్ ద క్వశ్చన్ నెంబర్ 1?
1 minute. ఇది డ్రా చేయండి. ఇది ఆన్సర్ చెప్పండి నాకు. దీన్ని డ్రా చేస్తే చాలు. This is TCS Ninja 2021. Draw the diagram. Question number 1, simple look along. Question number 2, can imagine that there are 6 children playing football, namely A, B, C, D, F. A and E are brothers. F is the sister of E. Then everything డ్రా చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వదిలే. క్వశ్చన్ ఏమొస్తా నీకు అనవసరం. The first thing you have to understand how we can draw. Diagram డ్రా చేయడం రావాలి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మోడల్ నెంబర్ 1. క్వశ్చన్ లో ఇచ్చాడు. ఇక్కడ స్టార్ట్ అవుట్. దేర్ ఆర్ 6 చిల్డ్రన్ ప్లేయింగ్ ఏ ఫుట్బాల్. పక్కన పెట్టండి. ABCDF మొత్తం ఫ్యామిలీలో మొత్తం అంతా ABCDF ఉన్నారంట. ABCDEF. క్లియర్? ఫస్ట్ పాయింట్, A and E are brothers. The first point, A and E are both are brothers. Second point, F is the sister of E. F అన్నది సిస్టర్ ఆఫ్ E. పక్కన పెట్టుకోవచ్చు, సపరేట్ గా డ్రా చేయవలసిన పని లేదు. F is the sister కాబట్టి డబుల్ డాట్. What is the next point? What is the next point? We can go. C is the only sons of A's uncle. Wait. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని కలుపుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్, C is a son of A's uncle. ఏ తల మీద ఎవరో ఉండాలి, ఫాదర్ ఉండాలి, అంతేనా? ఫాదరు ఎవరో ఉండాలి. వీళ్ళ అంకుల్ వై అనుకుందాం. ఏ యొక్క అంకుల్ వై అనుకుందాం. ఏస్ అంకుల్. సి ఇస్ ద ఓన్లీ సన్. సి ఇస్ ద ఓన్లీ సన్. డిడ్ యు అండర్స్టాండ్? ఇక్కడ అర్థమైందా లేదా? ఇక్కడ ఇమాజిన్ చేసుకోవాలరా ఎక్స్ అండ్ వైని. అక్కడ ఇవ్వలేదు కదా. ఏ అంకుల్ నాకు తెలియదు. ఏ అంకుల్ అవ్వాలంటే ముందు ఏ ఫాదర్ తెలియాలి కదా. ఏ ఫాదర్ ఇస్ అన్నోన్ పర్సన్, ఇట్స్ కన్సిడర్డ్ ఎక్స్. వాళ్ళ యొక్క బ్రదరే వై. దెన్ ఏకి వై అనేవాడు అంకుల్ అవుతాడు. సి ఇస్ ద ఓన్లీ సన్. దట్స్ ఆల్. ఇస్ ద పాయింట్ నెంబర్ 3. వాట్ ఇస్ ద థర్డ్ పాయింట్? B and D are daughters of brothers of C's father. ఎలా డ్రా చేస్తారు? ఇంత పెద్ద సెంటెన్స్ ఒకసారి ఇస్తే చేస్తారా? ఫస్ట్ థింగ్ క్లియర్? ఈజ్ సెంటెన్స్ నెంబర్ 1, సెంటెన్స్ నెంబర్ 1 and 2, సెంటెన్స్ నెంబర్ C, సెంటెన్స్ నెంబర్ D నాకు కావాలి. ఎలా డ్రా చేస్తారు? B and D are daughters. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ C's father. ఫస్ట్ చూడండి, సి యొక్క ఫాదర్ నాకు ఎవడో తెలియదు. చూడండి ఎలా చేస్తున్నాను. సీస్ ఫాదర్, బ్రదర్స్ ఆఫ్ సీస్ ఫాదర్. సీస్ ఫాదర్ యొక్క బ్రదర్. లెట్ us కన్సిడర్ ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ జెడ్ అనుకుందాం. బ్రదర్స్ ఆఫ్ సీస్ ఫాదర్. సీస్ ఫాదర్ యొక్క బ్రదర్ ఆ డాటర్స్ అంటే జెడ్ యొక్క డాటర్స్ ఏ బి అండ్ డి. బి అండ్ డి ఆర్ ద డాటర్స్ ఆఫ్ సి. అర్థమైందా లేదా? సీస్ ఫాదర్ బ్రదర్ డ్రా చేశాను. సీస్ ఫాదర్ బ్రదర్ డ్రా చేసిన తర్వాత వాళ్ళ యొక్క డాటర్స్ బి అండ్ డి. క్లియర్? ఎంతవరకు క్లియర్ అయిందా? రెస్పాండ్ అవ్వచ్చా? చెప్పండి ఎస్ ఆర్ నో. అర్థమైతే నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. అర్థమైందా లేదా? ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా? ఎస్ ఎస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే యూ హ్యావ్ 210 seconds. 210 కదా రీజనింగ్ లో 3.5 minutes చాలా ఎక్కువ. 210 seconds అంటే ఒక క్వశ్చన్కి నీకు వచ్చే 1 మార్క్ అయినా 2 మార్క్ అయినా చాలా క్రూషియల్ రా. అది నువ్వు మైండ్లో పెట్టుకో. వదిలేయాలి, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ క్రూషియలే. ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తేనే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ A+B+Cని కలిపాను అనుకో. A+B+Cని కలిపితే అప్పుడు ఏమొస్తుందంటే ఏమొస్తుంది? హౌ యు ఆర్ గెటింగ్ దిస్? ఫైనల్లీ చూద్దాం నేను డ్రా చేశాను లేదో. దిస్ ఈస్ అ కంప్లీట్ వన్. See here, this is a complete 1 minute. This is a complete one. ఓకే, ఇది మొత్తం నేను డ్రా చేసిందే. దిస్ ఈస్ ద ఫైనల్ వన్. దిస్ ద ఫైనల్ వన్. క్లియర్? దిస్ ద ఫైనల్ వన్.
ఇక్కడ చూడండి, ఇమాజినేషన్, వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్. క్లియర్? ఏ యొక్క అంకుల్, ఈడ సన్. ఇప్పుడు హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎఫ్ అన్నాడు. సి రిలేటెడ్ టు ఎఫ్ ఏమవుతుంది? హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎఫ్? హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ దట్? చూడండి, మొత్తం ఒక క్వశ్చన్ 5 క్వశ్చన్లు. మీకు అర్థం కాకపోతే కలిపేద్దాం సింపుల్ గా. ఆ డయాగ్రామ్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉంటే కలిపేద్దాం. చూడండి, ఏ తల మీద ఎక్స్ రావాలి, ఫస్ట్ ఈ రెండు కలుపుతాను. చూడండి ఫైనల్ డయాగ్రామ్. ఏ అండ్ ఈ అండ్ ఎఫ్. ఫస్ట్ పాయింట్ ఏ బి. దీనిపైన ఐఎమ్ గోయింగ్ విత్ ద సి. అంటే వీళ్ళ యొక్క ఫాదర్ ఎక్స్, కామన్ ఫాదర్ ఎక్స్ వీళ్ళ తల మీద. సో దీన్ని చెరిపేస్తున్నాను రా. ఫస్ట్ ఏబిని చెరిపేస్తున్నాను, నాకు ప్లేస్ లేదు కాబట్టి. 1 minute. ఏబిని మొత్తం చెరిపేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఏబిని చెరిపేస్తున్నాను. ఇప్పుడు సి, ఇందులో ఈ పార్ట్ ఏ తల మీద ఎక్స్ వచ్చింది. ఎక్స్ అండ్ వై ఆర్ ద బ్రదర్స్ అని చెప్పాను ఆల్రెడీ. ఎక్స్ అండ్ వై ఆర్ ద బ్రదర్స్ అంటే ఎక్స్ అండ్ వై ఆర్ ద బ్రదర్స్ అనుకుంటే వై కింద ఎవరు రావాలి? సి రావాలి. క్లియర్? వై కింద సి రావాలి. నౌ ఐఎమ్ అరైజింగ్ ద పార్ట్ 2. పార్ట్ 2 అరేంజ్ అయిపోయింది. పార్ట్ 2 అరేంజ్ అయిపోయింది. ఏ ప్లస్ బి ప్లస్ సి అయిపోయింది. నో వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? ఇప్పుడు ఈ పార్ట్కి రావాలి. సి తల మీద వై ఉన్నాడు, సరిపోయింది. వై పక్కన జెడ్ ఉండాలి కదా. వై పక్కన ఖచ్చితంగా జెడ్ ఉండాలి. జెడ్ కింద ఉండాలి, బీడీ ఉండాలా? దిస్ ఈస్ బి అండ్ డి అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ as a entire tree. నేను డయాగ్రామ్ లేకుండా ఇంతవరకు క్లియర్ అయిందా లేదా? ప్లీజ్ రెస్పాండ్. ఒకసారి మెసేజ్ చేయండి, క్వశ్చన్లోకి వెళ్తాను. నౌ ఇట్స్ క్లియర్. నౌ ఇట్స్ క్లియర్. ఇంతవరకు క్లియరా కాదా? ఎస్. ఓకే, నీకు డయాగ్రామ్ మీదుగా అంటే ఐ షేర్ ద లింక్, దెన్ యూ కెన్ సీ ద వాట్ ఇస్ ద డయాగ్రామ్. ఇప్పుడు చూద్దాం. సీ ద క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎఫ్? ఒకే క్వశ్చన్ 5 క్వశ్చన్ రా. హౌ ఈజ్ సి, క్వశ్చన్ నెంబర్ 1, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎఫ్? చూడండి, సి అన్నవాడు ఎఫ్కి ఏమవుతాడు? చూడండి, ఆల్ దీస్ ఆర్ ద సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎప్పుడు కూడా కిందోడు ఎప్పుడు కూడా థర్డ్ జనరేషన్ గా తీసుకుంటే, పైయోడు ఎప్పుడు కూడా సెకండ్ జనరేషన్ గా తీసుకుంటాడు. ఇక్కడ హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎఫ్? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాదురా, వీళ్ళిద్దరు కూడా డిఫరెంట్ మదర్స్ పుట్టిన వాళ్ళు. ఒకే మదర్ పుట్టిన ఎక్కడ చెప్పలేదు. అక్కడ ఎక్స్ ఫాదర్ డిఫరెంట్, వై ఫాదర్ డిఫరెంట్, జెడ్ ఫాదర్ డిఫరెంట్. Therefore, C related to F is a cousin, and vice versa, F related to C is called as a cousin. Ante question, diplomatic question. Next question we can go with, how many male members are there? Entamandi males unnaru question lo. Chodam, entamandi males unnaru question lo. The first thing is, one is a male, second male, third 4, 5, 6. మొత్తం there are 6 members in FOBD. మొత్తం out of 9 members in a given ఇచ్చిన దాంట్లో అంటే ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనేది ఇమాజినేషన్ రా, అది క్వశ్చన్ లో ఇవ్వలేదు. కానీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని అడుగుతున్నాడు. డోంట్ థింక్ దట్ ABCDEF అనేది వాడు ఇచ్చాడు. వాళ్ళకి వాళ్ళ ఫాదర్ కనెక్ట్ చేసుకుంటూ పోయాడు, అంకుల్ అంకుల్ అంకుల్. ఇక్కడ అంకుల్ అంకుల్ అన్న మాటకి ఇఫ్ యు సీ హియర్, ఈ అన్న కూడా వీళ్ళందరినీ యాడ్ చేసుకుంటూ పోతే యు ఆర్ గెటింగ్ యాజ్ ఎ 9 members. డిడ్ యు అండర్స్టాండ్? సో డోంట్ థింక్ దట్ ఇక్కడ ABCDEF ఇచ్చాడు, 6 members ఉన్నారు కదా, ఇందులో 6 members అయితే 3 ఫీమేల్స్ అలా ఆలోచించద్దు. అక్కడ ఇమాజినేషన్ ఇంటర్నల్ గా మొత్తం 9 members ఫ్యామిలీలో హౌ ద క్వశ్చన్స్ విల్ బి అని మనం ఐడెంటిఫై చేయాలి. 6 members is a female, 3 members is a 6 members is a male, 3 members is a female. How many females are there? 3 members. How many males are there? 6 members. Clear?
Then, how is D related to A? How is D related to A? D related to A అవుతుంది cousin, because same family members కాబట్టి mother stepper కాబట్టి D related to A is a cousin, A related to D is a cousin. అందరికి మోడల్ నెంబర్ 1 అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్ ఎస్ ఆర్ నో. ఇంతవరకు మోడల్ నెంబర్ 2 అర్థమైందా లేదా? హౌ ద క్వశ్చన్స్ విల్ బి సాల్వ్డ్. ఎప్పుడు కూడా డిఫరెంట్ గా తీసుకోవాలి, ఇండివిజువల్ గా తీసుకోవాలి, లాస్ట్ లో అన్ని కలపాలి. అది గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ఐ యూజ్ ద ఓన్లీ వన్ షార్ట్ కట్, దట్ సింగిల్ డాట్, డబుల్ డాట్, క్యాప్ అండ్ డబుల్ ఏరో తప్ప నేను ఇక్కడ ఏం యూజ్ చేయలేదు. ఇమాజినేషన్, ఫాదర్, కజిన్, అంకుల్ అన్నప్పుడు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోకుండా అక్కడ ABCDF లో కాకుండా ఇంకేదైనా లెటర్ తీసుకో అవుట్ ఆఫ్ 26 లెటర్స్ లో. అప్పుడు నీకు తెలుస్తుంది, ఆహా క్వశ్చన్ లో XYZ లేరు కాబట్టి వాళ్ళ అన్నోన్ పర్సన్స్. వీ కెన్ టేక్ లెటర్స్ కన్సిడర్ X అంటాం కదా, లైక్ దట్ లెటర్స్ కన్సిడర్ X ఈజ్ అంకుల్, Y ఈజ్ ఆంటీ, అలా తీసుకుంటాం. నెక్స్ట్ టైప్ 3 చూడండి. టైప్ 3 లో is a symbol notation. See here, model number 2 is a symbol notation. What is the meaning of symbol notation? If you see here, దానికి దీనికి తేడా ఏంటి? ఫస్ట్ థింగ్ ఈస్, ఇక్కడ క్వశ్చన్ లో నువ్వు చూడవలసిన పాయింట్ వన్ థింగ్, దే ఆర్ గివింగ్ ఎస్ ఎ సింబల్స్, ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈక్వల్ ఇచ్చాడు కదా. ఇక్కడ నువ్వు చూడవలసింది, డోంట్ లుక్ ఎట్ దిస్ ఏలు, బీలు, సీలు చూడడం కాదు. ఇక్కడ నీకు అనవసరం ఏలు, బీలు, ఇక్కడ బి అండ్ బి నీకు అనవసరం. You have to focusing on only these are son and wife and brother and mother and sister. How the symbols will be, question lo ela symbols ichado chustunte చాలు. ikkada the first thing you have to understand here, the question is, here they are giving as P plus R minus Q. First thing, symbol ni nu ichina words lo marchuko. Now I am changing as, ikkada plus indicates the son of, ante P is son of R. R is, ikkada minus indicates the wife of Q. That's all. ఇప్పుడు ఏం చెప్పాను, ఇది మోడల్ నెంబర్ 2, ఇది మోడల్ నెంబర్ 1. వస్తుందా లేదా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎలా తీసుకుంటాం? హౌ వి కెన్ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్? సేమ్, సింగిల్ డాట్, డబుల్ డాట్, క్యాప్ అండ్ డబుల్ ఏరో. P is a son of R, first one. P is a son of R. R is a wife of Q. R is a wife, is a double dot, is a Q. ఫీమేల్ మ్యారేజ్ చేసుకోరు కాబట్టి ఫీమేల్ అండ్ మేల్ లోకి వెళ్ళాను. నౌ ఇచ్చిన ఈ ట్రీలో అవుట్ ఆఫ్ 5 ఆప్షన్ ఇచ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. చూడండి, ఫస్ట్ ఆప్షన్, Q is a father of Q, Q is a father of P, absolutely right. Q is a father of P, Q is a father of P is a son of Q, absolutely Q is the right, A is the right answer. సెకండ్ దానికి వెళ్తాను, Q is a son, wrong. Q is a uncle, wrong. Q is a brother, wrong. Therefore the final answer is 1 is the right answer. Next question is a thing we can understand. Therefore P is a son of R. Clear? That is the case. Understand all of you? The second point you want the same, when you got same. Let us go with the other example. చూడండి, అక్కడ సింబల్ నోటేషన్ లో వాడు నాట్ ఓన్లీ ప్లస్, దే కెన్ గివ్ ఎ డాలర్ asterisk at the rate of percentage, ఎలాగైనా ఇవ్వచ్చు. But the concept is same. Whatever the concept they can give. Therefore P at the rate of Q, dollar M dash teacher. First thing, you have to convert the thing into the sentence. P is husband, ఎలాంటి కన్ఫ్యూజ్ అయినా మారిపోతే రిలేషన్. P is a husband of Q, dollar indicates Q is a mother of M, M is father of T. అయిపోయింది. Then left hand side to right hand side, P is husband of Q. 1 minute, I'll change the color. P is husband of Q, P is a husband, both are married, double arrow. Q is a mother of M, వీళ్ళు పుట్టే పిల్లలే M. Q is a mother of M. M is a father of T. M is a father of T. Did you understand? Say for P, this is a Q, వీళ్ళు పుట్టే పిల్లలే M. Q is a mother of M. M is a father అయినా లాస్ట్ వన్ ఏంటి అంటే
Yes, M is the father of T. Now the question is, what is the relationship between the P and T? P and T ki relation enti? P and T ki relation enti? Answer please. P and T ki relation enti? Grandfather, grandmother is a parentala, paternala, maternala. Paternala, maternala. What is the answer? 3. Paternal grandfather. Yes. Maternal grandfather. Maternal grandfather or paternal grandfather? Is a maternal grandfather. అక్కడ రిలేషన్లో క్యూ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. సియర్ క్యూ మీద ఫోకస్ చేస్తున్నాడు వాడు క్వశ్చన్లో. క్యూ కింద నుండి వచ్చాను నేను. క్లియర్? సో we can talk about the Q గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి we can go for the maternal grandfather. If you want, you can see this diagram. You can understand what is this. Last and final model. Here. The final model చెప్పాను కదా, the last model, model number 3. ఈ model number 3 లో what we learn. So recap of the model number 1 and 2. Model number 1 లో sentence notation లో మార్చుకోవాలి. As for the information you have to solve. The second thing is symbol notation sentence లో మార్చుకున్న తర్వాతే మనం ట్రీ డ్రా చేయాలి. That is the case. Model number 1 ఏంటి సార్? Model number 3 ఏంటి? ఈ టైప్ 3 లో మోడల్ నెంబర్ 3 లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోకి ఎవరినో తీసుకెళ్ళో, బయట ఒక పెద్ద ఫోటోగ్రాఫ్ ఉంది, ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అడిగారు ఆ పర్టికులర్ పర్సన్. సో వెయిట్ సో ఆ పర్టికులర్ పర్సన్ అడిగారు అంటే ఎగ్జాంపుల్ పర్టికులర్ పర్సన్ ఎవరు అన్నప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. హీ సో అండ్ సో ఆర్ షీ సో అండ్ సో అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతూ ఉంటాం. That is called pointing towards the photograph, pointing towards a person. ఒక ఫోటోగ్రాఫ్ చూసి ఒక పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక పర్సన్ చెప్తూ ఒక పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ as a type 3. Clear? So in this case, let us consider the question number 1. Pointing, ఈ క్వశ్చన్ పరిస్థితిలో క్యాంపస్ లో పడదు ఎందుకంటే ఈ మోడల్ ఇస్ ఎ ఓల్డ్ మోడల్, బట్ క్వశ్చన్ ఇస్తే హౌ వి కెన్ సాల్వ్. పాయింటింగ్ టు ఏ లేడీ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్, ఒక లేడీని పాయింట్ అవుట్ చేస్తూ Shalo said, her son's father is the son-in-law of my mother. How is Shalo related to the lady? This is the question. Draw cheyi. Ela draw chestavu. Her son's father. See here. ఎలా డ్రా చేస్తాం? ఫస్ట్ లేడీని పక్కన పెడితే డ్రా చేస్తాం. ద సన్ ఇన్ లా ఆఫ్ మై మదర్ అన్ ద కీ పాయింట్. మై మదర్ మీన్స్ షాలో. ఓకే, see here, this is called as a shallow. అమ్మాయి అబ్బాయి మనకు తెలియదు, పక్కన పెడదాం. షాలో అమ్మాయి తీసుకుందాం. లెట్స్ కన్సిడర్ షాలోస్ మదర్. లెట్ us కన్సిడర్ ఎక్స్. సన్ ఇన్ లా ఎప్పుడు అవుతారు? ఈ షాలోకి ఎవడైతే ఉన్నాడో, షాలో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి తీసుకుంటే, వీడు ఒక మ్యారేజ్ చేసుకుంటే, ఈ అమ్మాయి ఒక మ్యారేజ్ చేసుకుంటే, వీడి ఎక్స్ అన్నవాడు సన్ ఇన్ లా. మీకు చెప్పాను ఇన్ లా ఎప్పుడు వస్తుంది? ద థర్డ్ పర్సన్ ఎంటరింగ్. షాలోని ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి అన్నవాడు వాళ్ళ యొక్క మదర్ కి సన్ ఇన్ లా అవుతాడు. ఇప్పుడు చూద్దాం. సన్ ఇన్ లా ఆఫ్ మై మదర్ హ్యాడ్ సన్స్ ఫాదర్. ఏమొస్తుంది? ఎలా వెళ్తారు?
How we can do it? Give the answer. Cheyali. Take a 2 minutes time, 1 minute time. The first point is completed. ఎలా చేశాను మీకు చూపించాను. How we can start another. The son-in-law of my mother. The lady. Next thing is her son's father. Her son's father అంటే her అన్నమాట లేడీకి రావాలి. లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సన్ ఎవడైతే ఉన్నాడో వీడి ఫాదర్ అంటే లేడీ యొక్క హస్బెండ్. లెట్ us కన్సిడర్ జడ్. ఎలా పెట్టచ్చు? ఎలా పెట్టచ్చు? ఇక్కడ సన్, ఇక్కడ వై అని అన్నాడు, ఇక్కడ ఎస్ ఎక్స్ అవ్వదు. ఇప్పుడు రెండు కలిపాను అనుకో, ఇక్కడ ఈ సన్ అన్న కూడా ఒకడే కనిపిస్తున్నాడు, సన్ అన్న ఒకడే పంపిస్తున్నాడు. లెట్ us కన్సిడర్ దీన్ని ఏ విధంగా పెట్టుకోవచ్చురా? హౌ వి కెన్, దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ ఎస్, హీ మ్యారీడ్ టు వై. దెన్ ఈ సన్ కింద తీసుకుంటే వీడి తల మీద the lady, the person lady is a main and shallow is a main in this ఇందులో ఇద్దరు స్టోరీ మెయిన్ థింగ్ జెడ్ అవుతుందా? How is shallow related to జెడ్? How is shallow related to what? shallow అన్నది లేడీకి ఏమవుతుంది? పెట్టచ్చలాగా పెట్టచ్చా పెట్టకూడదా? ఎనీబడి? టూ సిస్టర్ మధుమిత, ఇది క్రాస్ చెక్ చేద్దాం. నేను డ్రా చేసిన దానికి షాలోస్ మదర్స్ సన్ ఇన్ లా సరిపోయింది. The first one is okay. Shallo's mother son-in-law. Shallo's mother son-in-law. Then this is a lady and son's father. Now ikkada the lady is a one thing and the shallow is a one thing. Now how the relation will be? Lady's son's father. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. సింగిల్ డాట్, డబుల్ డాట్. Lady's son's father is a son-in-law of Shallow's mother. Okay. How is related to the lady and Shallow? Okay, generation ఉన్నారు. All these are in the same generation. అయితే కజిన్స్ అవ్వాలి, కజిన్ అవ్వాలి. హస్బెండ్ యొక్క సన్ ఇన్ లా. యా, ఇది సిస్టర్ అవుతుందా? చెప్పండి రా, సిస్టరేనా? ఇది సిస్టర్? ఎస్. యా, సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నాడు. సిస్టర్ని సన్ ఇన్ లా కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. యా, బిఫోర్ దాంట్లో ఐ పుట్ యాజ్ ఏ, యా ఇద్దరు ఏం పెట్టాను, ఇద్దరిని మ్యారేజ్ చేస్తానా? సన్ ఇన్ లా. సో ఎస్, ఓకే ఫైన్. The final one is Shallow's mother, son-in-law married to Shallow's sister, Shallow's son's father. Yeah. So that is the case. So question అర్థమైందా లేదా? Question అర్థమైందా లేదా? This is one of the question. ఇలా ఉంటాయి. Pointing towards a person in a photograph, Anjali said, he is the only son of the father of my sister's brother, like this. So ఈ క్వశ్చన్స్ అన్నవి బ్యాక్ టు జనరల్ గా కొన్ని క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్
బ్యాక్ టు ఫ్రంట్ టు బ్యాక్ ద మోడల్ నెంబర్ 1 and 2 లో ఇలా మూవ్ అయ్యాం కదా. ఇన్ ద వన్ ఆఫ్ ద షార్ట్ కట్ ఆఫ్ ద బ్లడ్ రిలేషన్ ఇస్ వీ హావ్ టు గో బ్యాక్ ఫ్రమ్ ద బ్యాక్ టు ఫ్రంట్. ఎక్కడైతే వాడు ఈ యొక్క క్వశ్చన్ ట్యాగ్ లో ఇచ్చాడో, ఎక్కడైతే ఇందులో ఇచ్చాడో ఇందులో బ్యాక్ నుండి ఫ్రంట్ కి వస్తే క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ.